పాకిస్తాన్ అణుబాంబు పరీక్షలపై డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చాడు. పాకిస్తాన్ బేషుగ్గా అణు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించాడు. పాక్ అణు పరీక్షలు నిర్వహించినా ఎవరికీ తెలియదని ట్రంప్ తెలిపాడు. అయితే నిజంగా పాకిస్తాన్ అణు పరీక్షలను నిర్వహించిందా అంటే అస్సలు లేదు. అణు పరీక్షలను నిర్వహించాలని ఇస్లామాబాద్ ప్లాన్ వేసింది. కానీ పాకిస్తాన్ అణు ఎత్తులను భారత్ ఒకే ఒక దెబ్బతో చిత్తు చేసింది. ఎక్కడ కొడితే పాక్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో అక్కడే బ్రహ్మోస్ దాడి జరిగింది. పాకిస్తాన్ అణు పరీక్షలకు బ్రేకులు వేసింది. అందుకే మునీర్ పదే పదే అణుబాంబుల అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు. అసలు పాకిస్తాన్ డర్టీ అణు పరీక్షల ప్లాన్ ఏంటి? పాక్ ఎత్తుగడలను భారత్ ఎలా చిత్తు చేసింది? కిరాణా హిల్స్ పై నిజంగానే భారత్ దాడి చేసిందా? మేలో అసలు ఏం జరిగింది? లెట్స్ వాచ్. పాకిస్తాన్ డర్టీ అణు పరీక్షల ప్లాన్స్ వేసిందా? పాకిస్తాన్ ప్లాన్లను భారత్ ఎలా అడ్డుకుంది? ఆపరేషన్ సింధూర్ అసలు ప్లాన్ కిరాణా హిల్సేనా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా పాకిస్తాన్ అణు సీక్రెట్స్ ను బయటపెట్టాడు. అమెరికా అణు పరీక్షల గురించి ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ పాక్ అణ్వాయుధాలపై బాంబును పేల్చాడు. రష్యా, చైనా అణు పరీక్షలను చేయిస్తున్నాయని ట్రంప్ చెప్పుకొచ్చాడు. కానీ వాటి గురించి ఎవరూ మాట్లాడటం లేదని విమర్శించాడు. ఆఖరికి పాకిస్తాన్ కూడా అణు పరీక్షలు నిర్వహిస్తుందన్నాడు. పాకిస్తాన్ క్రియాశీలకంగా అణు బాంబులను పరీక్షిస్తున్నట్టు తనకు తెలుసని కూడా అమెరికా అధ్యక్షుడు వెల్లడించాడు. అయితే పాకిస్తాన్లో రిమోట్ కంట్రోల్ లేకపోతే ట్రంప్ కి ఎలా తెలుస్తుంది? పాకిస్తానీ పరీక్షల గురించి ట్రంప్ కీలక సమాచారాన్నే వెల్లడించాడు. పాకిస్తానీలు ఎలా అణుబాంబులను పరీక్షిస్తారో తనకు తెలుసని వైట్ హౌస్ బాస్ చెప్పుకొచ్చాడు. భూగర్భంలో పాకిస్తాన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ట్రంప్ వెల్లడించాడు. కానీ పాకిస్తాన్ ప్రజలకు మాత్రం ఏం జరుగుతుందో అస్సలు తెలియదన్నాడు. స్వల్పంగా భూమి కంపిస్తుందని, కానీ అది అణు పరీక్షలని మాత్రం అనుకోరని ట్రంప్ చాలా వివరంగా చెప్పాడు. ఇవన్నీ ట్రంప్ కి ఎలా తెలుసు అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వయంగా కాల్ చేసి ట్రంప్ కి చెబుతాడు కాబట్టే తెలుసు. నిజానికి ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే పాకిస్తాన్ చివరిసారి అణు బాంబును 1998 మే 28 నుంచి 30 మధ్యలో అణు పరీక్షలను నిర్వహించింది. సిటీబీటీ విధించడానికి ముందు పోఖ్రాన్లో భారత్ అణు పరీక్షలు నిర్వహించిన సరిగ్గా 15 రోజులకు పాక్ కూడా అణు బాంబును టెస్ట్ చేసింది. మే 7 నుంచి 10 మధ్యలో ఉపఖండం రూపురేఖలు మార్చిన ఆపరేషన్ సింధూర్ గురించి ఖచ్చితంగా ఏం జరిగి ఉంటుందో ట్రంప్ కొత్త విషయాన్ని లేవనెత్తాడు. ఈ ఏడాది జూన్ నాటి కిరాణా హిల్స్ కు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను చూడండి. పాకిస్తాన్ పంజాబ్లోని సర్గోదాలో కిరాణా హిల్స్ సెంట్రీ పోస్ట్ వద్ద 150 మీటర్ల వెడల్పు గొయ్యి ఏర్పడింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సర్గోదా, నూర్ ఖాన్ సమీపంలోని ఎయిర్ బేస్లపై మే 10న భారత్ దాడి చేసింది. అప్పట్లో పాకిస్తాన్ కు చెందిన కిరాణా హిల్స్ లోని అణుస్థావరాలపై భారత్ దాడి చేసిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత పార్లమెంటులో ప్రధాని మోడీ తెలిపిన అంశాలను చూడండి. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తనతో మాట్లాడటానికి తీవ్రంగా కాల్స్ చేసినట్టు ప్రధాని చెప్పారు. అంటే పాకిస్తాన్పై చివరి దాడికి ముందు రోజన్నమాట. పాకిస్తాన్లోని అమెరికా ఉంచిన అణ్వస్త్రాలపై భారత్ దాడి చేస్తుందని స్పష్టంగా తెలిసినట్టుంది. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే పాకిస్తాన్ అణు పరీక్షలను అడ్డుకోవడానికే కిరాణా హిల్స్ పై భారత్ దాడి చేసిందా? బలూచిస్తాన్లోని చగై జిల్లాలో చగై పర్వతాలు ఉన్నాయి. అక్కడే పాకిస్తాన్ అణు పరీక్షలు చేస్తోంది. కానీ కిరాణా హిల్స్ తూర్పు పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో సర్గోదా సమీపంలో ఉంటుంది. ఇక్కడే భూగర్భ స్థావరంలో అణు బాంబులను పాక్ నిల్వ చేసింది. అయితే చగై పర్వతాల వద్దకు అణు బాంబులను తీసుకెళ్లడానికి ఉన్న ఒకే ఒక ఛాన్స్ కిరాణా హిల్స్ మాత్రమే. కిరాణా హిల్స్ పై భారత్ దాడి చేస్తే అక్కడి నుంచి అణుబాంబులను పాకిస్తాన్ చగై హిల్స్ వద్దకు తీసుకెళ్లకుండా అడ్డుకోవచ్చు. అయితే మోడీ సర్కార్ ఆ పనే చేసిందా? ఎక్కడ దెబ్బతీస్తే పాకిస్తాన్ కు నొప్పి కలుగుతుందో అక్కడే మోడీ దెబ్బ కొట్టాడా? అందుకే మే 9, 10వ తేదీలో పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఎమర్జెన్సీ మీటింగ్ ని షహబాజ్ షరీఫ్ నిర్వహించాడా? నిజంగానే అప్పటికే పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అణుబాంబు పరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఆ తర్వాత ఎందుకు ఎమర్జెన్సీ మీటింగ్ ని రద్దు చేశారు?
పాకిస్తాన్ ఏదో చేయబోతుందని ముందే భారత్ పసిగట్టిందా? మే 12న కిరాణా హిల్స్ పై దాడి గురించి భారత ఎయిర్ మార్షల్ ఏకే భారతి స్పందించారు. కిరాణా హిల్స్ పై తాము దాడి చేయలేదని ఆయన తెలిపారు. అందుకే ప్రతి సందర్భంలోనూ మునీర్ అణ్వస్త్రాల పేరుతో బెదిరింపులకు దిగుతున్నాడా? తాను అణుయుద్ధాన్ని ఆపనని ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్నాడా? వాస్తవానికి అమెరికా జోక్యం అనుమతి లేకుండా అణు పరీక్షలను నిర్వహించాలని పాకిస్తాన్ భావించింది. అందుకే భారత్ కిరాణా హిల్స్ పై దాడి చేసినట్టు తెలుస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 18న అణు వాతావరణమున్న చోట యుద్ధానికి ఆస్కారం లేదని భారత మిలిటరీ తెలుసుకోవాలని మునీర్ వార్నింగ్ ఇచ్చాడు. యుద్ధమే వస్తే ప్రాంతీయంగా వినాశకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించాడు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రెచ్చిపోయి అరుస్తున్నాడు. సో భారత్ కిరాణా హిల్స్ పై దాడి చేసిందని మునీర్ ఊగిపోవడంతోనే తెలుస్తోంది. సో సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ అణు పరీక్షల గురించి భారత్ కి ముందే తెలుసని స్పష్టంగా అర్థమవుతోంది. ఎక్కడ దెబ్బ కొడితే పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ అవుతుందో భారత్ అక్కడే కొట్టింది. ఎయిర్ బేస్ కు సమీపంలో అణ్వస్త్రాలు దాచిన కిరాణా హిల్స్ ని భారత్ టార్గెట్ చేసింది. ఇది భారత నిఘా ఎంత లోతుగా ఉందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. భారత్ ఖచ్చితమైన సమాచారాన్ని ఎంత పక్కాగా సేకరించిందో దీన్ని బట్టి అర్థమవుతోంది. మన దేశం వ్యూహాత్మక బలం అద్భుతమైనది దీన్ని బట్టి తెలుస్తోంది. ఇక పాకిస్తాన్ గురించి చెప్పాలంటే అది ఒక దేశానికి తక్కువ, ఒక ఆర్గనైజేషన్ కు ఎక్కువ. ఎందుకంటే విదేశాల కోసం డర్టీ వర్క్ చేసే ఓ సంస్థలా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. పాశ్చాత్య దేశాల కోసం తాము ఎన్నో డర్టీ పనులను చేశామని స్వయంగా ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మీడియా ముందు చెప్పాడు. ఇతర దేశాలకు చెత్త పనులు చేయడంలో పాకిస్తాన్ను మించిన దేశం ఈ ప్రపంచంలోనే లేదు. మనందరికీ తెలిసిన విషయమే. పాకిస్తాన్ తమ సొంత అణ్వాయుధాలను కంట్రోల్ చేసే స్థితిలో కూడా లేదు. పాకిస్తాన్లో డ్రోన్లన్నింటినీ అమెరికానే నియంత్రిస్తుందని ఇటీవల తాలిబన్లు స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్కు చెందిన రాజకీయ మిలిటరీ వర్గాలను అమెరికానే కంట్రోల్ చేస్తుంది. 2021 జూన్లోనే ఈ విషయాన్ని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా తెలిపాడు. పాకిస్తాన్ భూభాగంలో అమెరికా నిఘా వర్గాలు స్పెషల్ ఫోర్స్లకు అవకాశం ఇవ్వనని ఇమ్రాన్ తేల్చేశాడు. పాక్లో అమెరికాకు చోటు లేదని 2021 జూన్లో అప్పటి ప్రధానిగా ఇమ్రాన్ గట్టిగా వాదించాడు. అందుకే ఏడాది తిరగకుండానే అంటే 2022 ఏప్రిల్లో అతడు పదవిని కోల్పోయాడు. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ను అధికారం నుంచి అమెరికా దించేసిందన్న వాదనలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ కూడా ఆరోపించాడు. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్పై అమెరికా ఎంత కంట్రోల్ ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. అమెరికాకు అవసరమైన డర్టీ వర్క్స్ తాము 3 దశాబ్దాలుగా చేసి పెడతామని ఖ్వాజా ఆసిఫ్ పదే పదే చెప్పాడు. ఇదంతా పక్కన పెడితే ఇక్కడ మనం ఓ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. ఈ ఏడాది ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రదాడికి పాల్పడింది. 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకుంది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ పదే పదే తెలిపింది. కానీ సుమారు 15 రోజుల వరకు భారత్ మౌనంగా ఉంది. ఇక దాడి చేయదని పాకిస్తాన్ అంచనా వేసింది. భారత్ మాత్రం వ్యూహాత్మకంగానే మౌనంగా ఉంది. నిజానికి భారత్ టార్గెట్ ఒక్క ఉగ్ర శిబిరాలు కానే కాదు. వాటి కోసమే అయితే 15 రోజుల పాటు ఆగాల్సిన అవసరం లేదు. కాశ్మీర్లో పహల్గాం దాడి జరిగిన సమయంలోనే పాకిస్తాన్ అణు పరీక్షలకు కూడా ప్లాన్ వేసుకుంది. ఈ విషయం భారత్ ముందుగానే పసిగట్టింది. సో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు పాకిస్తాన్ అణు పరీక్షలను కూడా అడ్డుకోవాలని భారత్ ప్లాన్ చేసింది. అందుకే సమయం కోసం వేచి ఉంది. బలూచిస్తాన్లోని చగై హిల్స్ కు అణు బాంబులను పరీక్షించేందుకు తీసుకెళ్లడానికి పాకిస్తాన్ ముహూర్తం పెట్టుకుంది. సరిగ్గా సందు చూసి మే 7న పాకిస్తాన్ ఊహించని రీతిలో ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ విరుచుకుపడింది. నిజానికి నేరుగా కిరాణా హిల్స్ పై దాడి చేస్తే పరిణామాలు వేరుగా ఉంటాయి. అందుకే ముందు సరిహద్దు ప్రాంతంలోని పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి చేసింది. దీనికి పాకిస్తాన్ రియాక్షన్ ఉంటుందని భారత్ కి స్పష్టంగా తెలుసు. పాకిస్తాన్ దాడి చేసిన వెంటనే కిరాణా హిల్స్ ను టార్గెట్ చేసింది. దెబ్బకు పాకిస్తాన్ అణు పరీక్షలను ధ్వంసం చేసింది. ఈ విషయాన్నే ట్రంప్ ఇప్పుడు చెబుతున్నాడు. పాకిస్తాన్ అణు పరీక్షలు నిర్వహించలేదు, వాటిని భారత్ అడ్డుకుంది. కానీ ట్రంప్ మాత్రం పాక్ అణు పరీక్షలు నిర్వహించిందని చెప్పడం వేరే కదా.